ఏంటంటే అరే ఏంటండి ఇది దౌర్జన్యం? అంటే నిజం చెప్తే ఇలా చెంపదెబ్బలు కొట్టేస్తారా? అంటే ఎడితిరిగి మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో మాట్లాడినట్ల మహానుభావుడు కోడెల శివప్రసాద్ గారు ఏదన్నా కూడా మీరు కూర్చోండి అంటాడు. అది ఒకటి తప్పితే నేర్చుకుని వచ్చాడు ఆయన. అంటే అదే సామాన్య పౌరుడు మాట్లాడే హక్కు లేదా? ఎడితిరిగి అసెంబ్లీలో మాట్లాడినట్ల మామూలు పౌరులను కూడా మీరు ఇదేంటండి చెంపదెబ్బలు కొట్టబెట్టండి? ఇది ఇటుపోతున్న సంస్కృతి ఇదే. మీ అంటే గెలుపోవటంలో అంటే మేమేమి ఓడిపోయి ఏమి చేతులు కట్టి కూర్చోవాలా? గెలుపుకు దగ్గరలో ఉన్నాం, ఒక అడుగు దూరంలో వస్తున్నాం దగ్గరికి. అదే కొడతారేంటండి? నాకు అర్థం అవుతుంది. ఏంటంటే ఇదే మీరు నేర్పిన సంస్కృతి. రోజా గారి మీద దాడి మొత్తం అన్ని వర్గాల వారు పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు. నగిరిలో అమ్మవారి జాతర సందర్భంగా ఆఖరి రోజు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఆరతి ఇవ్వాలంట. రోజా గారు కానివ్వండి, ఇంకో ఎమ్మెల్యే గెలుచుంటే అతను ఇచ్చేవాడు, ఇంకొకరు గెలుచుంటే వాళ్ళు ఇచ్చేవాడు. ఒక సాటి మహిళ మీద అంత దాడి చేయడం, చెయ్యి ఘాటు, ఇవన్నీ మనం విజువల్స్లో చూసాం. ఇవన్నీ చూస్తుంటే మేము ఏదన్నా మనం మాట్లాడడం పౌరుడిగా మాట్లాడాలంటే పార్టీ అంటగడతారు దానికి. ఒకడేమో కామెంట్ జఫా అంటాడు, ఒకడేమో ఇడియట్ అంటాడు, ఒకడేమో ఎదవా నీకేం తెలుసు అంటాడు. ఇది అంటే మీకు తెలిసింది అంతే, మీకు తెలిసింది ఇంతే, ఇంతకు మించి మీలో ఎదుగుదల ఉండదు. ఒక మహిళ మీద, సాటి మహిళ మీద దాడి జరిగింది, ఆమె మీకు ఏం అన్యాయం చేసింది? ఎమ్మెల్యేకి గెలవటమే పాపము. ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఆమె అమ్మవారికి ఆరతి ఇవ్వడానికి ఒక మహిళ ఆరతిస్తే ఇంకా ఆనందపడాలి. కానీ నగరంలో శాంతి భద్రతలు లేవా? పోలీసులు ఎదురుకుండా ఉండి చూస్తూనే ఉన్నారు, కానీ చోద్యం చూస్తూ ఉన్నారు. కానీ ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగిందంటే వాళ్ళు ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలాగే ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత రియాక్షన్ ఉంటే సామాన్య పౌరుల భద్రత ఏంటంటే నగరంలో ఇంకెవరు లేరా? పెద్దవాళ్ళు లేరా? మంచివాళ్ళు లేరా? ఈ దుర్మార్గులను ఎంకరేజ్ చేస్తారా? నగరం అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో మంచి పేరు ఉండేది. మా ఎడ్యుకేషన్ కూడా చిత్తూరు జిల్లాయే. శ్రీకాళహస్తిలో నేను అప్ టు ఇంటర్మీడియట్ వరకు నేను శ్రీకాళహస్తిలో చదివాను. అదే మన రాయలసీమ అంటే ఇదే. ఇప్పుడు మొన్నటి వరకు మగాళ్ళ మీద సర్పంచులు గొడవ, ఈ గొడవని, ఆ గొడవని, అబ్బో చాలా జరిగినాయి, అవి అయిపోయినాయి. ఇప్పుడు లేడీస్ని కూడా పట్టుకున్నారు. ఇదేంటండి? మనం ఎటుపోతున్నాం? ఏదైనా అడిగితే కొట్టేస్తారా? ఏదైనా అడిగితే, ఏదైనా మాట్లాడితే దౌర్జన్యం, మాట్లాడితే ఇది ప్రతిదానికి రాజకీయ రంగు. నేను ఇది ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని స్టేజ్లో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఉన్మాదంగా మనం అక్కసు వెళ్ళబుచ్చు ఈర్ష, అసూయ, ద్వేషాలతో బతుకుతున్నాం. కానీ మనం గౌరవం, మర్యాదలు ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏదో అడవిలో ఉన్నట్టుంది, అనాగరికంగా ఉన్నట్టుంది. కానీ ఇంత డెవలప్ అయినా కూడా మన నాగరికుల్లాగా మనం లేము. దాన్ని చాలా సిగ్గుపడుతున్నాం. ఎక్కడైనా ఇది వేరే చోట జరిగి ఉంటే ఈ వాటికి మొత్తం దడదల్లాడించేవారు అసెంబ్లీని మీద అన్ని చోట్ల. కానీ మనం మన మహిళ మీద జరిగితే మనం నవ్వుకుంటున్నాం. కానీ అసలు ఒక ఎమ్మెల్యేని ఇలాగ అమానుషంగా ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నగర ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. మేమేమి దొడ్డిదారినేమే ఎమ్మెల్యే అవ్వాలా? చాలామంది దొడ్డిదారిన ఎమ్మెల్యేలు కాకుండా దొడ్డిదారిని వచ్చి మంత్రులు అయ్యారు. మరి వాళ్ళు ఏం చెప్తారు? మరి గౌరవంగా గెలిచారేమో. ప్రజా తీర్పులో గెలిచినా మేము. రోజా గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోదరి మా చెల్లెలు లాంటిది, అటువంటి మీద దాడి జరగడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు. అసెంబ్లీలో రేపటి రోజున ఆమె వచ్చి మాట్లాడే, రోజా గారు వచ్చి మాట్లాడితే సమాధానం చెప్పడానికి కూడా ప్రభుత్వం దగ్గర ఆన్సర్ అనేది ఉండదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఇంకొకటి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలండి. ఇప్పుడు క్రికెట్ ఉంది, ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. గెలుపోవడంలో ఏమీ శాశ్వతం కాదు. ఈరోజు ఒకళ్ళు గెలవచ్చు, రేపు ఇంకోళ్ళు గెలవచ్చు. అంత మాత్రాన్ని అది మనం ఉపోషణ పెట్టుకుని అసలు వీళ్ళకేం తెలుసు, సినిమా వాడికి ఏం తెలుసు అంటారు. సినిమా వాడు చదువుకున్నోడే. ఇప్పుడు మీలాగా కామెంట్లు పెట్టే ఎదవలకందరికీ ఒకటే సమాధానం, సినిమా వాడు చదువుకున్నోడే, పట్టభద్రులు, బాగా చదువుకున్న వాళ్ళు, సొసైటీని చదివిన వాళ్ళు. అదే ఎంచుకున్న వృత్తిలోనే తేడాలు ఉంటాయి. ఒకడు ఎమ్మెల్యేగా వెళ్తాడు, ఒకడేమో సినిమాని నమ్ముకుంటాడు, ఒకడు బ్యాంక్ జాబ్ చేస్తాడు, ఒకడు రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటాడు, ఒకడు బిజినెస్ చేసుకుంటాడు. అంతే తప్పితే
మీకేం తెలుసు అంటే మీకేం తెలుసు అసలు ముందు మీరు పెట్టే కామెంట్లు అవి చూస్తే నిజంగా నవ్వుకోవాలనిపిస్తుంది చెప్తే దానివల్ల మీరు సాధించింది ఏమీ లేదు. కాబట్టి సాటి మహిళ రేపు మీ అక్క మీద జరగవచ్చు, మీ చెల్లి మీద జరగవచ్చు. మీరు ఖండించండి దీన్ని. అందరూ పౌరులందరూ దీన్ని ఖండిస్తే పార్టీలకు అతీతంగా మనం అందరం ఇంకా మంచి అభివృద్ధితోటి ముందుకెళ్తాం. కానీ ఇలాగ ఎమ్మెల్యేని మనం అలా కొడితే, ఎమ్మెల్యే మీద దాడి చేస్తే ఇది సంస్కృతి రేపొద్దున ఇంకెలా పోతుందో మనం చెప్పలేము. ఇంకేంటంటే ఒక ఏదైతే బాంబు డిస్పోజల్ స్క్వాడు, బాంబు స్క్వాడ్లు, ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అవి వేసుకుని తిరగాలేము. నగర్ లాంటి ఊర్లో కూడా భద్రత లేకపోతే ఇంకా మిగతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందండి? సాటి మహిళల మీద ఇలా జరుగుతుంటే మేము మహిళా సాధికారిత, మహిళలు మేము ఇంత రిజర్వేషన్ ఇచ్చాం, మహిళల పట్ల మాకు గౌరవం ఉంది, మహిళలు మేము తీర్చిదిద్దుతాం, మహిళలు స్త్రీమూర్తి అని ఇన్ని చెప్తారు. అవన్నీ ఓన్లీ స్టేట్మెంట్లు. కానీ ఒక మహిళ మీద దాడి జరిగినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగినందుకు తీవ్రంగా బాధపడతాం. సాటి మహిళకు జరిగిన అన్యాయం మీద స్పందించాం చెప్తే మీ మీద అసూయో మీరేంటో అందరి అన్నీ ఒకటే, పార్టీలన్నీ ఒకటే. ఇప్పుడు అన్ని పార్టీలు మేము ఒక పార్టీ, మీరు ఒక పార్టీ, ఇంకో పార్టీ. ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. అనంత మాత్రాన మీరే ఏదో అన్నీ మేమే ఏం చేసినా చెల్లుద్ది అనుకోవడం మటుకు పొరపాటు. అది మంచి పద్ధతి కాదు. మీరు చేసిన తప్పుకి సిగ్గుతో తలదించుకోవాలి. మీరు ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి పోలీసు వారిని, అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, మహిళలకి అందరికీ పేరున నమస్కరిస్తూ, మన దేవతకి హారతి ఇచ్చే టైంలోనే ఇలాంటివి జరిగితే నిజంగా ఆమెలో కానీ శక్తి ఉండి, ఆమె కానీ పవర్ ఉంటే ఆమె ఒక శాపంలాగా మొత్తం అందరూ ఎవరైతే ఆమె మీద దాడి చేశారో వాళ్ళందరికీ తగిన గుణపాఠం చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజా గారు, మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందండి. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండండి, సమస్యల మీద పోరాడండి. మీ వెనకాల ప్రతి కార్యకర్త మీ వెనకాల ఉంటాడు. సెప్టెంబర్ 2 ఒక ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఒక సునామీ వస్తే మనం కొట్టుకుపోతారు, ఎంత నాశనం అయిపోద్ది. అలాగా